హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. అయితే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది. బోత్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఆ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ ఎలా వాడొచ్చు అనేది ఫస్ట్ టైం మన ఛానల్లోనే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వైజ్ వస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఈసారి కరెంట్ అఫైర్స్ లో ఎలాంటి ట్రెండ్ ఫాలో అవ్వచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాము. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఇందిరమ్మ అమృతం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఈ న్యూస్ బేసిక్ గా టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. అది లెట్ ఇట్ బి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్ కి, స్టేట్ ఎగ్జామ్స్ కి తెలంగాణ పర్టికులర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒకవేళ మీరు యూపీఎస్సీ అలా ఏమైనా రాస్తుంటే సబ్స్టాన్సియేషన్ లో ఎగ్జాంపుల్ కింద, స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కింద ఇది రాసుకోవచ్చు. అయితే ఇందులో ఏంటో చూడండి, కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం అంటే ఇది బేసిక్ గా అడోలసెంట్ గర్ల్స్ కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 3 జిల్లాలో ప్రయోజనాత్మకంగా పథకం అమలు నేడు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క. సో కొత్తగూడెంలో ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. 3 డిస్ట్రిక్ట్స్ ఏవి అనేది మీరు చూసుకుంటే ఈ కార్యక్రమాన్ని మనకి భద్రాద్రి కొత్తగూడెంలో స్టార్ట్ చేసినప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కింద భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లో దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ ప్లస్ జయశంకర్, భూపాల్పల్లి. ఈ 3 డిస్ట్రిక్ట్స్ లో పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న శాంపుల్ సైజ్ డిస్ట్రిక్ట్స్ తీసుకొని, సపోజ్ స్టేట్ మొత్తం మీద మనం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని తీసుకురావాలి అని అంటే మనకు ఒక అంతా అంచనా ఉండే బడ్జెట్ కావాలి. ఇది వర్కౌట్ అవుతుందా, ఎట్లా వర్క్ అవుతుంది, దీని ఇంపాక్ట్ ఏంటి అని చూడడానికి ఏం చేస్తారంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక డిస్ట్రిక్ట్ నో 2 డిస్ట్రిక్ట్ నో 33 డిస్ట్రిక్ట్ లో ఒక డిస్ట్రిక్ట్ నో 2 డిస్ట్రిక్ట్ లో తీసుకొని అక్కడ దీన్ని జస్ట్ ఏమంటారు ఇంప్లిమెంట్ చేసి ఎలాంటి పరిణామాలు ఉన్నాయనే విషయాన్ని చూడడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ఇందిరమ్మ అమృతం అనేది 3 డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఇచ్చారండి? కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అండ్ జయశంకర్, భూపాల్పల్లిలో ఇది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? కొత్తగూడెంలో స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ గా ఏంటి అంటే ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ మీ నోట్స్ లో ఉంటే మీరు ఆన్సర్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళైతే ఎగ్జాక్ట్ గా దీన్ని పిక్ చేసి మీ నోట్స్ లో వేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా మీరు తెలుగుని ఇంగ్లీష్ లిపిలో రాయడానికి ట్రై చేయండి. నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు. రక్తహీనత అంటే అనేమియా అండి బేసిక్ గా. మీకు తెలుసు అనేమియా వైజ్ ఎప్పుడైనా సరే ఇండియన్ విమెన్ ఆర్ మోస్ట్ ప్రోన్ టు అనేమియా అండి. సో అనేమియాని అరికట్టడానికి అని చెప్పేసి ఈ రక్తహీనతను అంటే రక్తం తక్కువ ఉండడం అంటారు కదా, దాన్ని అరికట్టడానికి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా మనకి ఏం చేస్తారు ఏంటి, రాష్ట్రంలో 14 నుంచి 18 ఏళ్ల లోపు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏ బి సి అని ఇచ్చి బోత్ ఏ అండ్ బి ఓన్లీ, ఏ అండ్ సి ఓన్లీ ఈ ట్రెండ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇవి మీరు పర్టికులర్ గా గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో 14 నుంచి 18 ఏళ్ల లోపు కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, అనారోగ్య కారణాలతో పలువురు రక్తహీనతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సర్కారు ఇందిరమ్మ అమృతం పథకాన్ని తీసుకువచ్చింది. పోషకాహారం కింద పిల్లలకి ఏమి ఇస్తున్నారు? పల్లీలు, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది. రక్తహీనత అధికంగా నమోదైన 3 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ ను ప్రయోజనాత్మకంగా చేపట్టి అనంతరం అవసరమైతే మార్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని. అయితే అనేమియా హైయెస్ట్ ఉన్న 3 డిస్ట్రిక్ట్స్, అందుకనే ఈ డిస్ట్రిక్ట్స్ ని పైలట్ ప్రోగ్రామ్ కింద ఇంక్లూడ్ చేసి ఈ 3 డిస్ట్రిక్ట్స్ లో ఫస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ అవసరం అయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ రక్తహీనతని మనం అరికట్టాలని అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఇక్కడ పథకంలో భాగంగా ప్రతిరోజు ఒకటి చొప్పున నెలకి 30 చిక్కీలు ఇస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున 2 సార్లు వీటిని పంపిణీ చేస్తారు. అంటే 15 days కి ఒకసారి 15 చిక్కీస్ ఇస్తారు అనమాట. పల్లి పట్టి అలాంటివి అనుకోండి, అవి 15 days కి ఒకసారి ఒక చిక్కీ ఇచ్చేసి
మళ్ళీ 15 days కి మళ్ళీ 15 ఇస్తారనమాట. అట్లా పంచడం జరుగుతుంది. ఒక్కో చిక్కిలో సుమారు 600 క్యాలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. బేసిక్ గా మైక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్ ని ఒక్కసారి మీరు చదివితే ఒక క్వశ్చన్ వచ్చిందా అంటే ఆ ఒక్క క్వశ్చన్ కూడా కొన్నిసార్లు మీ జీవితాన్ని మార్చొచ్చు. కాబట్టి ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చదవడానికి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ డిస్ట్రిక్ట్స్ లో తీసుకొచ్చారు, ఏ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది, ఏ గర్ల్స్ ని, ఏ ఏజ్ గర్ల్స్ ని టార్గెట్ చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎప్పుడు అమలు అమలు చేద్దాం అనుకుంటున్నారా లేదా, ఇంకొకటి ఏంటి చిక్కీలు ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ ఇస్తున్నారు, ఎవ్రీడే 15 days కి ఒకసారి ఇస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఒక చిక్కీలో ఎన్ని కిలో క్యాలరీ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది. నెక్స్ట్ చూడండి, పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రతపై అవగాహన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఓన్లీ హెల్త్ విషయంలోనే కాదండి, అమ్మాయిలు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనకి స్వీయ భద్రత గురించి, సెల్ఫ్ డిఫెన్స్ గురించి కూడా నేర్పిస్తారు. ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23,399 మందికి, కొమరమేం ఆసిఫాబాద్ లో 18,230 మందికి, జయశంకర్ భూపాల్పల్లిలో 8,640 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అంటాము. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం తెలంగాణలో 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. బేసిక్ గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 64.7% అంటే మోర్ దెన్ సగం మంది కంటే పై చిలుకే ఈ రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోనున్నది. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. టీజీపీఎస్సీ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇది ఇంత క్లియర్ గా నోట్స్ చేసుకోండి. ఎందుకంటే ఒక స్కీమ్ లాంచ్ అయినప్పుడు మాత్రమే ఇంత క్లియర్ గా ఇవ్వడం జరుగుతుందండి దాని గురించి. తర్వాత మీరు ఎక్కడ వెతికినా లేకపోతే మ్యాగజైన్ టు మ్యాగజైన్ డిఫర్ అయితే వస్తుంది అనమాట. ఒక దగ్గర ఒక నెంబర్ చెప్తారు. ఇది ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే చూడండి, కుంభకోణం వెట్రిలై అనే ఒకటి న్యూస్ లో ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, జిఐ ట్యాగ్స్ అంటాము, దానికి సంబంధించిన న్యూస్ ఇది. జిఐ ట్యాగ్స్ అనేవి మీరు రీసెంట్ గా జరిగిన ఎన్ని ఎగ్జామ్స్ పరిగణలోకి తీసుకున్నా జిఐ ట్యాగ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ థీమ్. కాబట్టి ఈ రోజు పర్టికులర్ న్యూస్ లోనే 2 జిఐ ట్యాగ్ల గురించి మనం మాట్లాడబోతున్నాం. జిఐ ట్యాగ్స్ మీరు ఎప్పుడు చదివినా సరే జిఐ ట్యాగ్స్ హిస్టరీ చదవాలి, ప్లస్ న్యూస్ లో ఉన్నవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అవన్నీ అవసరం లేదు. మన స్టేట్ కి ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, ప్లస్ ఏమి ఇంపార్టెంట్ అవుతాయంటే రీసెంట్ గా ఏం యాడ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూసుకుంటే జిఐ ట్యాగ్ అనేది మీరు ఎగ్జామ్ లో ఎక్కడ పిక్ చేసినా ఏదో ఒక రకంగా ఒక జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్ ని పిక్ చేసుకొని దాని గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నా జరుగుతుంది, లేదు కొత్తగా వచ్చిన జిఐ ట్యాగ్స్ గురించి అడగడం అన్నా జరుగుతుంది, లేదంటే జిఐ ట్యాగ్స్ యొక్క హిస్టరీ గురించి అన్న, అంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి, ఏ ఇయర్ లో లాంచ్ అయింది, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ కుంభకోణం వెట్రిలై అనేది ఏంటి అని అంటే ఒక తమలపాకు. ఇటీవల కుంభకోణం వెట్రిలై లేదా తమలపాకు లేదా పాన్ ఆకు భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక ట్యాగ్ ను మంజూరు చేసింది. కుంభకోణం వెట్రిలై గురించి చూసుకుంటే ఇది ప్రధానంగా తంజావూరులోని సారవంతమైన కావేరీ నది పరివాహక ప్రాంతంలో పండించబడుతుంది. ఇది దీనికి ప్రత్యేకమైన రుచి మరియు వాసన ఇస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచిక అనేది ఎప్పుడు ఇస్తారంటే అది ఆ జాగ్రఫికల్ రీజియన్ లో ఉండడం వల్ల ఆ ప్రోడక్ట్ పర్టికులర్ గా ఒకలాంటి పద్ధతిలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రఫికల్ ఇండికేషన్ అంటున్నాము, అది ఆ ఏరియాకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, తంజావూరులోని కావేరీ నది ఒడ్డున పండడం వల్ల దానికి ఒక రుచి మరియు వాసన అనేవి ఒక పర్టికులర్ పద్ధతిలోనే ఉంటాయి. కాబట్టి దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ముదురు నుండి లేత ఆకుపచ్చ రంగులో ఘాటైన రుచి కలిగిన దీర్ఘ చతురస్రాకార హృదయాకారపు ఆకులను పండిస్తారు. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, ఆకు ఆకారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని తంజావూరులోని జిల్లాలో కుంభకోణం మరియు పక్కనే ఉన్న అయ్యంపేటై
స్వామిమలై మరియు రాజగిరి గ్రామాల్లో తమలపాకుకు విస్తృతంగా సాగు చేయబడుతున్నారు. ఇది విస్తృతంగా సాగు చేయడమే కాక ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. దక్షిణాసియా గృహాల్లో ప్రధానమైనది మరియు దక్షిణాసియాలో భోజనం తర్వాత నమిలే ప్రసిద్ధ పాన్ తయారీకి కేంద్రంగా ఉంటుంది. కుంభకోణం తమలపాకు కొన్ని దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. సో ఇవండి ఈ కుంభకోణం వెట్రిలై గురించి చూసుకుంటే ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంపార్టెంట్, భారతిలో తొలి జన్యు సవరణ గొర్రె. ఇది ఇప్పుడు న్యూస్ లో ఉందండి, ఒకసారి చూద్దాం. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె, బేసిక్ గా మోర్ మీట్ అనేది దీని ద్వారా వస్తుందండి, ఎక్కువ మాంసం రావడం జరుగుతుంది. దీని గురించి చూసుకుంటే ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ అంటాము. జన్యు సవరణ జీన్ ఎడిటింగ్ ద్వారా తీసుకొచ్చారు. ద్వారా సృష్టించడంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ASKU AST అని, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఈ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని సృష్టించారనమాట. చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్ లో తొలి జన్యు సవరణ గొర్రె అని చారిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. 4 ఏళ్లుగా దేన్ని సవరించడం ద్వారా? మయోస్టాటిన్ అనే ఒక జన్యుని, అంటే ఆ జీన్ ని వీళ్ళు సెట్ చేయడం ద్వారా దీన్ని సృష్టించామని చెప్తున్నారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా, ఈ ఇంపార్టెంట్ పేరండి, రియాజ్ అహ్మద్ షా, ఈ పర్టికులర్ గా ఈ జీన్ ఎడిటింగ్ కార్యక్రమంలో ఆయనది ముఖ్య పాత్ర, నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం సాధించడం జరిగింది. సో ఇది ప్రెసెంట్ న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. దేంట్లో? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది. సో ఇదండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి సిల్వర్ నోటీసులు అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. సిల్వర్ నోటీసులు అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందికి వస్తుంది. సిల్వర్ నోటీసెస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. ఇంటర్పోల్ కు భారత్ అభ్యర్థన, సిల్వర్ నోటీసులు జారీ. ఇది ఇంటర్పోల్ కి సంబంధించింది, అంటే పోలీస్ వ్యవస్థకి సంబంధించింది అని అర్థమవుతుంది కదా. సిల్వర్ నోటీసులు, ఈ సిల్వర్ నోటీసులు నీకు ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఒక పదం ఉంది, మనం చాలా సార్లు ఆరెంజ్ ఎకానమీ, సిల్వర్ నోటీసులు ఇలాంటివి చూసినప్పుడు అది జస్ట్ డైరెక్ట్ గా వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే సిల్వర్ నోటీసులు అంటే ఈ కిందిలో ఏది కరెక్ట్, దాన్ని ఏది వర్ణిస్తుంది కరెక్ట్ గా అని చెప్పి అడుగుతారు. సో సిల్వర్ నోటీసెస్ అంటే ఏంటో చూద్దాము. విదేశాల్లో నేరగాళ్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు గుట్టు విప్పేందుకు అంతర్జాతీయ పోలీసుల సహకార సంస్థ ఇంటర్పోల్ ప్రయోగాత్మకంగా పైలట్ తీసుకువచ్చిన సిల్వర్ నోటీసులను భారత్ తొలిసారిగా ఉపయోగించుకుంది. అంటే విదేశాలలో అక్రమంగా ఆస్తులు కూడబెడితే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అని అనుకుంటే మనము ఈ సిల్వర్ నోటీస్ ని వాడుతూ ఇంటర్పోల్ పోలీసులకి మనం అభ్యర్థన పెట్టుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటున్నా. సిల్వర్ నోటీసులు అనేది వాటికి సంబంధించింది. అయితే వాంటెడ్ జాబితాలో ఉన్న ఫ్రెంచ్ దౌత్య కార్యాలయ మాజీ అధికారి శుభం షోకెన్ ఆస్తుల వివరాలు తెలియజేయాలని ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇంటర్పోల్ కు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఇంటర్పోల్ తాజాగా సిల్వర్ నోటీసులు జారీ చేసింది. మోసం, అవినీతి, మారక ద్రవ్యాలు రవాణా, పర్యావరణ నేరాలు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పరారైన వారి ఆస్తుల వివరాలను తెలిపేందుకు ఇంటర్పోల్ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. తొలిగా భారత్ సహా 51 దేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా ఒక్కో దేశం 9 సిల్వర్ నోటీసులను పొందవచ్చు. సిబిఐ అభ్యర్థన మేరకు మే 23న షోకెన్ కోసం, మే 26న అమిత్ మండన్ లాల్ ఇద్దరు కోసం ఇప్పటికీ సిల్వర్ నోటీసెస్ ఇచ్చిందండి. ఒకటేమో శుభం షోకెన్ కోసం, ఇంకొకటేమో అమిత్ మండన్ లాల్ కోసం. ఫస్ట్ ఎవరు? శుభం షోకెన్. సెకండ్ ఎవరు? అమిత్ మండన్ లాల్. వీళ్ళిద్దరి కోసం మనము సిల్వర్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. సో సిల్వర్ నోటీస్ అంటే ఏంటి? సిబిఐ మన ఇంటర్పోల్ కి ఇవ్వడం జరిగింది. ఎవరిద్దరి మీద వాడారు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి కేర్ సంగ్రీ. ఈ కేర్ సంగ్రీ దగ్గరనే మనం ఏం చేద్దాం, కేర్ సంగ్రీ అనేది చూడడానికి ఇలా ఉంటుందండి. కేర్ సంగ్రీ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను, జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థీమ్.
ఎందుకు ఇంపార్టెంట్ థీమ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, భారత్ ఒక డెవలపింగ్ కంట్రీ. మనము థింక్ లోకల్ యాక్ట్ గ్లోబల్ అంటా ఉంటాము. ఈ పదాన్ని మీరు కావాలంటే నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకోండి, ఎస్ఏలో ఎప్పుడైనా సరే మీకు పనికొస్తుంది. థింక్ లోకల్ యాక్ట్ గ్లోబల్ అంటాము అంటే మన దగ్గర ఉండే ఇండిజీనియస్ థింగ్స్ మనం ఎక్కడైతే స్ట్రాంగో వాటినే మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అందరికీ అన్ని సబ్జెక్టులు వచ్చేవి, కొన్ని సబ్జెక్టులే వస్తాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు వచ్చిన వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో స్ట్రెంగ్త్ ని మనం నిలబెట్టుకుంటూనే మన వీక్నెసెస్ మీద వర్క్ చేయాలి. అంతేగాని మనకున్న స్ట్రెంగ్త్స్ వదిలేసి రాని వాటి కోసం తాపత్రయపడకూడదు. సపోజ్ కొంతమంది ఉంటారు మ్యాథ్స్ లో వీక్, జిఎస్ చాలా బాగా చేస్తారు. అట్లాంటప్పుడు జిఎస్ బాగా చేస్తూనే మ్యాథ్స్ ని ట్యాకిల్ చేయాలి, కానీ జిఎస్ వదిలేసి రాదన్న మ్యాథ్స్ ని పట్టుకొని వేలాడకూడదు. సేమ్ అంతే అండి, ఎప్పుడైనా మన డెవలప్మెంట్ కి, ఎప్పుడైనా మనం ఒక ఉన్నత స్థాయి చేరుకోవాలంటే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ని మనం బాగా వాడుకుంటూనే ముందుకెళ్ళాలి. అట్లా అని చెప్పి వీక్నెసెస్ ని మనం స్ట్రెంగ్స్ గా మార్చుకోని అవసరం లేదు, కొంచెం కష్టపడి ఒక యావరేజ్ రేంజ్ కి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో కేర్ సంగ్రి అనేది ఏంటి చూద్దాము. ఇటీవల రాజస్థాన్ ప్రసిద్ధి వంటకం కేర్ సంగ్రీకి భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది, జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇది కేర్ చెట్లపై పెరిగే కేర్ బెర్రీలు మరియు గట్టి కేజ్రీ చెట్ల నుండి సేకరించిన సంగ్రీ పాడ్లను ఉపయోగించి తయారు చేయబడిన రాజస్థానీ రుచికరమైన వంటకం. ఈ రెండు పదార్థాలు తార్ ఎడారిలోని శుష్క ప్రాంతాలకు చెందినవి. తార్ ఎడారి, సో ఇవి తార్ డెసర్ట్ ఏదైతే రాజస్థాన్ లో ఉంటుందో ఆ ప్లేస్ నుంచి వస్తున్నాయి. గట్టి కేజ్రీ చెట్ల నుండి వచ్చిన సంగ్రీ పాడ్ అనే దాన్ని కేర్ బెర్రీలతో కలిపి కేర్ సంగ్రీ అనే వంటకాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆ వంటకం చూడడానికి ఇట్లుంటుందండి. దీనికి ప్రస్తుతం రాజస్థాన్ లో జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను, జిఐ ట్యాగ్స్ గురించి ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉన్న మరియు ఆ మూలం కారణంగా లక్షణాలు లేదా ఖ్యాతిని కలిగి ఉన్న ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పర్టికులర్ ఏరియా నుంచి రావడం వల్ల ఆ ప్రోడక్ట్ కి ఒకలాంటి ఏమంటారు లక్షణాలు ఉండడము, దాని వల్ల మనం ఇచ్చే ట్యాగ్స్ అనమాట ఇవి. ఇది సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ దేనికి ఇస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, వైస్ మరియు స్పిరిట్ పానీయాలు, హస్తకళలు మరియు పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించబడుతుంది. వేటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ ని మరీ 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 మీ నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకోండి. భారతదేశంలో వస్తువులకు సంబంధించిన భౌగోళిక సూచికలు నమోదు మరియు మెరుగైన రక్షణ కోసం వస్తువుల భౌగోళిక సూచికలు రిజిస్ట్రేషన్ మరియు రక్షణ చట్టం 1999 ప్రయత్నిస్తుంది. జిఐ ట్యాగ్స్ ఏ యాక్ట్ కింద ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి అంటే భౌగోళిక జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ద్వారా దీన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ జిఐ ట్యాగ్ 10 సంవత్సరాలు చెల్లుతుంది, ఆ తర్వాత దీనిని పునరుద్ధరించవచ్చు. అంటే ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఒక జిఐ ట్యాగ్ ఇచ్చామనుకోండి, 2025 లో ఇస్తే ఇది 2035 వరకు ఉంటుంది. 2035 లో దీన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇండియాలో ఏ ప్రోడక్ట్ కు వచ్చింది అనేది కమెంట్ సెషన్ లో తెలియజేయండి. ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్ కి వచ్చింది, ఏ సంవత్సరంలో అనే దాన్ని మీరు కింద కామెంట్ సెషన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి హైకోర్టు సిజేఐగా ఏకే సింగ్, తెలంగాణ హైకోర్టు కి కొత్త సిజేఐ వచ్చారు. ఆయన ఏకే సింగ్. ఏకే సింగ్ అంటే అపరేష్ కుమార్ సింగ్. అపరేష్ కుమార్ సింగ్ ని ప్రస్తుతం హైకోర్టు నియమించడం జరిగింది. అయితే ఈయన కంటే ముందు సిజేఐ ఎవరు, ఎప్పుడు జనవరిలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. జనవరికి ఆయన అధికారం అనేది ముగియడం జరిగింది. సో ఆయన కంటే ముందు ఎవరు అనేది చెప్పండి. త్రిపుర నుంచి బదిలీ అయ్యారు ఈయన. ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు ఈయన త్రిపురకి నియమించబడ్డారు. ఈయన ఏకే సింగ్ అనే అతను తెలంగాణకు వచ్చారు. మరి త్రిపురలో ఖాళీగా ఉన్న దాంట్లో ఎవరు వచ్చారు అంటే ఎంఎస్ రామచంద్రరావు వచ్చారు. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్. ఇవి ఈ మధ్యన జరిగిన బదిలీలు. కాకపోతే మనకి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అపరేష్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మనకి ఇక్కడికి రావడం జరిగింది, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రావడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కొలోజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్
ప్రస్తుతం సీజే ఎవరండి? సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. కొలీజియం ఈ నెల 26న నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ అపరేషన్ కుమార్ మాతృ హైకోర్టు జార్ఖండ్, తెలంగాణ హైకోర్టు పూర్వ సీజే జస్టిస్ అలోక్ అరాదే ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ఈ స్థానాన్ని జస్టిస్ అపరేష్ కుమార్ తో భర్తీ చేయనున్నారు. సో ఇదండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఒకసారి చూసుకోండి. ఏకే సింగ్, అపరేష్ కుమార్ సింగ్, మళ్ళీ ఏకే సంగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఎప్పుడు ఈ న్యూస్ ఉన్నప్పుడు జ్ఞాన్పీఠ్ అవార్డు ఉన్నప్పుడు గుల్జార్ అన్న సంపూరన్ కార్లా అన్న ఒకటే పేరు. మనం ఒక పేరు చూసి కన్ఫ్యూజ్ ఏకే సింగ్ అన్న అపరేష్ కుమార్ అన్న ఒకటే. ఒకసారి ఇక్కడ చూసుకోవాల్సిన విషయం అదండి. ఎందుకంటే మనం ఏం చదువుకుంటామో ఎగ్జామినర్ అదే అడగాలి అని అనుకుంటాం. దాని ఫుల్ ఫామ్ చూసుకోము, ఏం చూసుకోము. అట్లాంటి టైంలో చాలా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒకసారి ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ ఫార్మల్ గా డివైడ్ అయిన తర్వాత 2018లో మన హైకోర్టు తెలంగాణకు అయిన తర్వాత వచ్చిన న్యాయమూర్తుల యొక్క మనకి ఏమంటారు వాళ్ళ యొక్క ఏమంటారు క్రొనాలజీ అనేది ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి తొట్టెతిల్ బి నాయర్ రాధాకృష్ణన్ 2018-19. నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 19-21. హిమా కోహ్లీ 21-21. నెక్స్ట్ సతీష్ చంద్ర శర్మ 21-22. ఉజ్జల్ బుయాన్ ఈయన 22-23. అలోక్ అరాదే 23-25. నెక్స్ట్ ఎవరండి? ఏకే సింగ్ నెక్స్ట్ రాబోయేది. సో ఇదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఏది ఈజీ అవ్వట్లేదండి. అపాయింట్మెంట్ జస్ట్ జరిగితే పలానా అపాయింట్మెంట్ ఎవరు అని అడగడం లేదు. ఇలా మనకి క్రొనాలజీ అడుగుతున్నారు, అరేంజ్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి మనకు ఒక నిర్దిష్టమైన చాలా క్రమబద్ధంగా మనం నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్ లో రెప్లికేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి దీన్ని చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి నార్త్ చైనా సీ గురించి ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఈ నార్త్ చైనా సీ గురించి చూసుకుంటే చైనాకు చెందిన లియోనింగ్ విమాన వాహక నౌక ఇటీవల జపాన్ లోని సెంకాకు దీవులకు సమీపంలో తూర్పు చైనా సముద్రంలోకి మొట్టమొదటిసారిగా ప్రవేశించింది. జపాన్ భూభాగానికి దగ్గరగా దూకుడుగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. చైనాకి ఏ పని పాట ఏం ఉండదండి. సింపుల్ థింగ్ ఏంటంటే చైనా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఫస్ట్ మెంటల్ గా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈ ఏరియా మాది, ఈ ఏరియా మాది, ఈ ఏరియా మాది అని పలు మాధ్యమాల్లో అక్కడక్కడ బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లేటర్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా అటాక్ స్టార్ట్ చేసి ఏమంటది అంటే మీరే మా దాంట్లోకి వచ్చిండ్రు అంటారు. ఇక ఇంతకంటే అన్యాయం ప్రపంచంలో ఎవరు చేయరు. కాబట్టి చైనా గురించి ఒక మాటలో చెప్పాలంటే అది. ఇప్పుడు ఏం చేస్తుంది, నార్త్ చైనా సీలో లియోనింగ్ అనే విమాన వాహక నౌక ఏదైతే ఉంటుందో దాంతో జపాన్ భూభాగమైన సెంకాకు ఐలాండ్స్, జపాన్ లో 4 ఐలాండ్స్ ఉంటాయి. జపాన్ మొత్తాన్ని ఒక 4 ఐలాండ్సే. ఆ 4 ఐలాండ్స్ పేర్లలో ఒకటి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సెంకాకు అనేది ఇది సెకండ్ ఐలాండ్. కాబట్టి మీరు ఏం చేస్తారు, కామెంట్ సెషన్ లో మిగతా 2 పేర్లు ఏంటి అనేది తెలియజేయండి. తూర్పు చైనా సముద్రం గురించి చూసుకుందాం. ఇది జస్ట్ న్యూస్ లో ఉంది. కాకపోతే నార్త్ చైనా సీ గురించి మనం ఇంపార్టెంట్ గా జాగ్రఫీ పరంగా కవర్ చేయాల్సి ఉంటది. ఇది తూర్పు ఆసియాలో ఉన్న పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం యొక్క విభాగం. ఇది పసిఫిక్ సముద్రం యొక్క విభాగం అని చెప్తున్నాము. ఇది ఉత్తరాన పసుపు సముద్రము, దక్షిణాన చైనా సముద్రము, దక్షిణాన దక్షిణ చైనా, సౌత్ కి సౌత్ చైనా సీ మరియు తైవాన్, తూర్పున జపాన్ యొక్క రుక్యూ మరియు కుష్యూ దీవులు మరియు పశ్చిమాన చైనా ప్రధాన భూభాగం సరిహద్దులుగా ఒక అర్ధ మూసి ఉన్న సముద్రం. ఇది సుషిమా జలసంధి ద్వారా జపాన్ సముద్రంలో మరియు తైవాన్ జలసంధి ద్వారా దక్షిణ చైనా సముద్రంలో కలుపుతుంది. తూర్పు చైనా సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం కలిసి చైనా సముద్రాన్ని ఏర్పరుస్తాయి. సముద్రం సరిహద్దుగా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా, తైవాన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉన్నాయి. బేసిక్ గా ఇక్కడ మీకు మొత్తం ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి, సౌత్ కొరియా, బీజింగ్ చైనా, ఈస్ట్ చైనా సీ, సీ ఆఫ్ జపాన్, ఫిలిప్పైన్స్ సీ, ఇవన్నీ కలిసి మనం ఇట్లా ఇప్పుడు ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇది నార్త్ చైనా సీ గురించి మనం మాట్లాడుకునే విషయం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బో ఎకో అంటాము.
ఇక్కడ మీరు చూసినట్టయితే బో ఎకో అంటే విల్లు, విల్లులా ఉంది అని అర్థం. బో ఎకో ఈ పర్టికులర్ టర్మ్ ని, ఈ టర్మ్ ని క్వశ్చన్ గా అడిగే ఛాన్స్ ఉందండి. టర్మ్ ని ఇది ఏంటి అనే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీకు అదంటే ఏంటో తెలియదు. ఇటీవలే ఢిల్లీని తాకిన తీవ్రమైన తుఫానులు చంద్రవంక విల్లులా కనిపించాయి. వీటిని సాంకేతికంగా విల్లు ప్రతిధ్వనులు అని పిలుస్తారు. చూడండి, ఇది ఒక బో లాగా ఉంది, ఇవి ఒక స్ట్రాంగ్ విండ్స్. ప్రస్తుతం ఇవి ఢిల్లీని తాకడం వల్ల మనం దీన్ని, ఇది న్యూస్ లో ఉంది, బో ఆరో అంటారు దాన్ని. సారీ, బో ఎకో అంటారు. అంటే విమానం విల్లులా, ఐ మీన్ మన బాణం విల్లులా ఉంటుంది కాబట్టి. బో ఎకో గురించి మనం చూసుకుంటే విల్లు ప్రతిధ్వని అనేది తప్పనిసరిగా తుఫానుల రేఖ. దీనిని స్క్వాల్ ఫ్లైస్ అని కూడా పిలుస్తారు. స్క్వాల్ ఫ్లైస్ అని కూడా పిలుస్తారు. ఇది రాడార్ లో విల్లులా కనిపిస్తుంది. ఈ స్క్వాల్ ఫ్లైస్ ఈ స్క్వాల్ లైన్ కొన్నిసార్లు పెద్ద స్క్వాల్ లైన్ లో పొందుపరచబడి గమనించండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఒక బో లాగా కనిపించడం జరుగుతుంది. ఈ పదాన్ని, ఈ ప్రతిధ్వనిని బేసిక్ గా ఈ విండ్స్ యొక్క స్పీడ్ ఎంత అంటే 20 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల మధ్య ఉంటుందండి. ఈ విండ్స్ యొక్క స్పీడ్ అనేది 3 నుండి 6 గంటల వరకు ఉంటుంది. అంటే ఇది ఒక్కసారి వచ్చింది అనుకోండి, 3 నుంచి 6 గంటల వరకు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ పదాన్ని ఎప్పుడు సృష్టించారంటే 1970లో జపాన్ అమెరికన్ వాతావరణ శాస్త్రవేత్త టెడ్ ఫుజిటా రూపొందించారు. ఆయన సుడిగాలిని వర్గీకరించడానికి స్కేల్ ను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందారు. సుడిగాలిని అంటే ఈ టోర్నాడోస్ ఇవన్నిటిని స్కేలింగ్ చేయడానికి ఒక స్కేల్ ని, అంటే ఇది తీవ్రమైందా, ఇది మీడియం దా, ఇది మామూలుదా అనేది వర్ణించడానికి ఆయన స్కేల్ ని చేశారు. ఆ ప్రయత్నంలోనే ఆయన ఈ బో ఎకో అనే దాన్ని, ఈ టర్మ్ ని సృష్టించడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, అగ్ని పర్వతాలు అంటే వాల్కానోస్. జాగ్రఫీ పరంగా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కిలాయుయా అగ్ని పర్వతం అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. హవాయి దేని కిందికి వస్తుందండి? యుఎస్ భూభాగం కిందికి వస్తుంది. హవాయి బిగ్ ఐలాండ్ లో కిలాయుయా అగ్ని పర్వతం ఇటీవల 1000 అడుగుల ఎత్తుకు చేరుకున్న లావా ఫౌంటైన్లను గాలిలోకి విడుదల చేసింది. కిలాయుయా అగ్ని పర్వతం గురించి ఒకసారి మనం చూసుకుంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్ని పర్వతాల్లో ఒకటి, అంటే యాక్టివ్ వాల్కానస్ లో ఒకటి. ఇది యునైటెడ్ స్టేట్స్ లోని హవాయి రాష్ట్రంలోని హవాయి ద్వీపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న కవచ రకం అగ్ని పర్వతం. కవచ రకం షీల్డ్ వాల్కానో అంటాము. కవచ రకం అగ్ని పర్వతం. కిలాయుయా యొక్క వాలులు పశ్చిమ మరియు ఉత్తరాన సమీపంలోని అగ్నిపర్వతం లోవాతో విలీనం అవుతాయి. బేసిక్ గా ఏంటంటే మౌనా లోవా అనేది ఇంకొక మౌంటైన్ అండి, దాంతో ఇవి విలీనం అవుతాయి అని చెప్తున్నాం. కిలాయుయా అగ్నిపర్వతం 1983 నుండి నిరంతరం విస్ఫోటం చెందుతూనే ఉంది. అత్యంత చురుకైన, అత్యంత యాక్టివ్ అయిన వాల్కనో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది కాబట్టి అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ కరెంట్ అఫైర్స్ అన్ని చూసిన తర్వాత మీరు కంటిన్యూస్ గా విని నోట్స్ చేసుకోండి. నేను చెప్తున్న ప్రతిదీ, కొన్ని ఇందులో ఉన్నాయి, కొన్ని నేను మీకు చెప్తున్నాను, అవన్నీ మీరు నోట్స్ చేసుకొని జస్ట్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ విన్న తర్వాత మంత్ ఎండ్ కి ఏదో ఒక కరెంట్ అఫైర్స్ బుక్లెట్ పిక్ చేసుకొని ఒకసారి మన నోట్స్ లో లేనివి ఏంటి అనేది మనకి ఈజీగా రోజు చేస్తుంటాం కాబట్టి మనకు అర్థమైపోతాయి. ఏవైనా మిస్ అయిన కాంపోనెంట్స్ ఉంటే ఒకసారి మనం చెప్పిన పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఇంకేదైనా న్యూస్ ఇంపార్టెంట్ అనుకుంటే అది మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మొత్తంగా కరెంట్ అఫైర్స్ అనేవి చూడండి. ఒక ఎగ్జామ్ లో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 50 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. ఈ మధ్య కాలంలో అదే జరుగుతుంది. 50 క్వశ్చన్స్ వస్తే మీరు అందులో అట్లీస్ట్ 30 పైన క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలుగుతున్నారు అని అంటే అది మీరు ఎలా అంటే స్ట్రాటజిక్ గా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తేనే పెట్టగలుగుతారు. అండ్ ఆ కరెంట్ అఫైర్సే మీ యొక్క ఎగ్జామ్ క్లియర్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అలానే ఏదో ఒక మ్యాగజైన్ ని పిక్ చేసుకొని దాంట్లో లేనివి ఇంకేమన్నా యాడ్ అయ్యాయా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు చూసుకుంటే సరిపోతుంది. సో మనం కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా డూ ఆర్ డై నుంచి తీసుకురాబోతున్నాము. కాబట్టి స్టే ట్యూన్డ్. జూన్ 1st వీక్ లో మనము కరెంట్ అఫైర్స్
మ్యాగజైన్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ మా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెషన్ లో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఒకవేళ తెలియకపోయినా గూగుల్ చేసి అయినా పెట్టండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆపి గూగుల్ చేసి ఈ టైం ఫ్రేమ్ లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు కూడా మీ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కష్టపడకపోతే ఏ విషయాలు గుర్తుండవు. ఎవరో నోట్స్ చేసి మనకి ఇస్తే అది ఎప్పటికీ మనకు పనికి రాదు. మనము కూర్చొని ఉన్న టైంలో మనం టైం పెట్టి రాసుకుంటే తప్ప ఏది మనకి గుర్తుండదు. ఒకవేళ ఏ ఇన్స్టిట్యూట్ అయినా, లేకపోతే ఏ టీచర్ అయినా, లేకపోతే ఏ ఫ్రెండ్ అయినా, లేకపోతే మీతో పాటు ప్రిపేర్ అయిన ఎవరైనా నోట్స్ ఇస్తాము, లేకపోతే మీకు ఇది డైరెక్ట్ గా సింపుల్ ఫార్మాట్ యూజ్ చేసుకోండి అని అంటే మీ దగ్గర టైం ఉండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం అవి అస్సలు ఎంకరేజ్ చేయకండి. కూర్చొని మీరు నోట్స్ చేసుకుంటే తప్ప మీరు ఎగ్జామ్ లో ఆ పాయింట్స్ పెట్టలేరు. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా అది మాకు హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అది కమెంట్ సెక్షన్ లో మీరు తెలియజేస్తే మాకు మరింత ఎంకరేజింగ్ గా ఉంటుంది. అవి ఫర్దర్ వీడియోస్ లో టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.